అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. గట్టిగా మనందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. వేస్ట్ డంప్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవారి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి సంస్థ మన హైడ్రా. రాబోయే రోజుల్లో కూడా మరింత దృఢంగా, మరింత కట్టుదిట్టంతో హైడ్రా బృందం ముందుకు తీసుకువెళ్ళబోతుంది. మరియు స్కార్పియోస్ టీమ్స్, ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. వైట్ పేపర్ లేదుగా, అడుగుతున్నారా? అయ్యో లేదు, ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్, ఒక 21 ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. హై క్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్, ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. వైట్ పేపర్ లేదుగా, అడుగుతున్నారా? అయ్యో లేదు, హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు ఉన్నటువంటిది ఎఫ్టిఎల్, దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము, ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఎఫ్టిఎల్ డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా ఎంఓయూ ఎంటర్ అవ్వటం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి
చేసి 2006లో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి ప్రతి అంటే మనకి 15 సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ 3D మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్. ఒక నెలన్నరలో అది అయిన తర్వాత మనకి FTL కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైటు, ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున వాడుతూ